ప్రతిపక్షం అనేది లేకుండా విజయం సాధిస్తాం. అంటే ప్రతిపక్ష నాయకునికి అవకాశం డిపాజిట్లు గల్లంతు చేసి మేము విజయం చేసి చూపిస్తాం అన్నగారికి. తప్పనిసరిగా ఈ రాజకీయాల్లో మేము ముందుంటాం. రాజకీయం అంటే సంపాదన అన్నట్టుగా ఒక టాక్ ఉంది. మరి అందులో మీరు వైశ్యులు మరి ఎటువైపు ఉంటారు? అటు ప్రజాసేవకే మొగ్గుతారా లేకపోతే సంపాదన మీద పడతారా? మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వైశ్యులు అంటే ఫస్ట్ ఇచ్చే గుణమని ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రాజకీయంగా ఒక రూపాయి కూడా అవసరం లేదు. ఎందుకంటే మేము కింద స్థాయి నుంచి వచ్చినాం. మన ఏ విధంగా అయితే మన డివిజన్ ప్రజలకు పడే కష్టాలు కానీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జనరల్గా మనం మాట్లాడుకుంటే ఇంతకుముందుకు వేరే పార్టీ వాళ్ళ కార్పొరేటర్ ఉంటే ఆయన ఏం చేసినారో అనవచ్చు. కానీ ఇక్కడ కార్పొరేటరు, ఎమ్మెల్యే, మినిస్టర్స్ అంతా కూడా మీ పార్టీ వాళ్ళు ఎవరు? మరి తోసి పుచ్చి మీకు ఇవ్వాలంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఓకే, మరి అన్ని పార్టీలలో మీ వాళ్ళకి టికెట్ రావాలంటే మీరు ఎలాంటి సొల్యూషన్ చేస్తారు? మేము కుల విషయానికి వచ్చేసరికి తప్పనిసరి ప్రతి ఒక్క వైశ్యులు ఏ కులంలో అయినా ఎదగాలని మేము 110% ఆశిస్తున్నాము. కానీ ఇప్పుడు ఉన్న వాస్తవానికి అన్ని పార్టీలను ఆలోచిస్తే టీఆర్ఎస్ పార్టీ వైశ్యులకు చాలా సపోర్టివ్గా ఉంది, చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తుంది. మరి ఈ విషయాన్ని, మీ మనసులో విషయాన్ని, నాకు టికెట్ కావాలి బాలానగర్లో నేను పోటీ చేస్తానన్న విషయాన్ని మరి మీ యొక్క ఎమ్మెల్యే ముందు ఉంచారా? మా అన్న మాధవరం కృష్ణారావు గారికి గత 35 సంవత్సరాలుగా మేము అన్నగారి వెనకాల ఉంటున్నాం కదా. అన్నగారికి 110% మా గురించి తెలుసు. అన్నగారికి మేము 110% మా రిక్వెస్ట్ చెప్పాం. కానీ మా రిక్వెస్ట్ కంటే ముందు కూడా అన్నగారికి మా మనసులో మాట తెలుసు. ఎందుకంటే సూటిగా మరి ఈ బాలానగర్ డివిజన్ పైన మీకున్నటువంటి ఏంటి సిస్టమ్? సూటిగా చెప్పాలంటే ఆల్రెడీ కృష్ణారావు అన్నగారు చాలా వరకు ఫండ్స్ ఇచ్చారు, చాలా వరకు డెవలప్మెంట్ చేశారు.